పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ పెందుర్తి ఏరియా సమితి ఆధ్వర్యంలో పేదలందరినీ సమీకరించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర నాయకులు జేవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, స్థలం ఇచ్చిన వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదికగా డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన టిట్కో ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు. అనంతరం వందలాది ఇంటి స్థలం కోసం దరఖాస్తును తహసీల్దార్ కార్యాలయంలో ముఖద్వారం వద్ద నిరసనలు తెలిపి తహసీల్దార్కు బయటకు వచ్చిన తర్వాత ఆయనకు అందజేశారు. తహసీల్దార్ పరిశీలించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్, వై రాంబాబు, కార్యదర్శులు ఎన్ అశ్విని నాయుడు, అన్నపూర్ణ, పార్టీ సభ్యులు, పేద ప్రజలు పాల్గొన్నారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పేదలకు పట్టణాల్లో కూటమి ప్రభుత్వం గత ఎన్నికలకి ముందు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి క్రమంలో మేము ఈసారి అధికారంలోకి వస్తే పట్టణాల్లో, నగరాల్లో భూమి లేనటువంటి పేదలకి 2 సెంట్లు స్థలం ఇవ్వడంతో పాటు వాళ్ళకి పక్కా గృహ నిర్మాణానికి అవసరమైన నగదును కూడా ఇస్తామని చెప్పారు. అదే గ్రామీణ ప్రాంతంలో అయితే 3 సెంట్లు ఇస్తామని చెప్పని హామీ ఇచ్చారు. మీరు అది నమ్మి ప్రజలు ఓటేశారు. మీరు సూపర్ 6 అని చెప్పని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్నారు. ఈ సూపర్ 6లో పేద ప్రజలకి లక్షలాది మంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఈ పథకాన్ని మటుకు 9 నెలలు అయినా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా దీని మీద ఏమి చేయబోతుంది ఈ ప్రభుత్వం అని చెప్పనేది ఒక స్పష్టత లేకుండా పోయింది. మరి ఈ నేపథ్యంలోనే సిపిఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైనటువంటి పేదలందరినీ సమీకరించి వాళ్ళ చేత దరఖాస్తులు పెట్టిస్తున్నాం. దరఖాస్తులు పెట్టించడమే కాదు, ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పద్ధతిలో మీరు భూములు కేటాయించడమే కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం సెంటున్నర ఇచ్చారు. గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర, పట్టణాల్లో, నగరాల్లో సెంటు ఇచ్చారు. ఇచ్చిన చోట ఇప్పటికీ ఇల్లు నిర్మాణం పూర్తి కానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక లేఅవుట్లు ఖాళీగానే ఉన్నాయి. మీరు కూడా అదే పద్ధతిలో వ్యవహరించకుండా తక్షణమే మీరు 2 సెంట్లు పట్టణాల్లో, నగరాల్లో నివాసం ఉంటున్నటువంటి పేదలకు మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ వేలాది దరఖాస్తులు అన్ని జిల్లాల్లో అందజేశాం. విశాఖ జిల్లాలో గతంలో మనం గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు ఇచ్చాం. ఇప్పుడు ఈ రోజుని పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం దగ్గర, విశాఖపట్నం రూరల్ తహసీల్దార్ కార్యాలయం దగ్గర 2 చోట్ల పెద్ద ఎత్తున ఈ అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ సమీకరించి వాళ్ళ చేత దరఖాస్తులు ఇప్పిస్తున్నాం. విశాఖ రూరల్ మండలం దగ్గర జరిగినటువంటి కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పాల్గొంటున్నారు. ఎప్పటికైనా తక్షణం స్పందించి కూటమి ప్రభుత్వం అర్హులైనటువంటి వారందరికీ ఇచ్చిన మీ దరఖాస్తుల్ని పరిశీలన చేస్తే అర్హులైనటువంటి వారందరికీ 3 నెలల్లోని స్థలాల మంజూరు చేయడంతో పాటు తక్షణమే 5 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా సకాలంలో 1 సంవత్సరం లోపే సొంత గృహ నిర్మాణం చేసుకుని ఆ గృహంలో గౌరవప్రదంగా జీవించేటటువంటి అవకాశాన్ని కల్పించవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తాం. Audio Jungle.